Jungle. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఈ జూన్ నుంచి అయితే కొత్త పెన్షన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అదే విధంగా పెన్షన్ వచ్చే వారికి కూడా పెంచుతామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదివరకే పెన్షన్ వచ్చే వారికి ఎంత పెంచుతారు, ఎవరికి ఈ పెన్షన్ పెంచుతారు, అసలు అప్లికేషన్ చేయాలి అని అంటే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అసలు డాక్యుమెంట్స్ ఏముండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా ఈ నెల ఆసరా పెన్షన్ ఏ తేదీన ఇస్తారు, ఇలాంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాము. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణలో కొత్త పెన్షన్స్ తాజా అప్డేటు ఈ 2026కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్తగా 2 లక్షల మందికి ఆసరా అంటే చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్స్ రావాలి అని అంటే కొత్త పెన్షన్ల సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త వాళ్ళకైతే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే దీనికోసం 2026-27కు సంబంధించి ఈ చేయూత పెన్షన్ల కోసం ప్రభుత్వం అయితే 14,861 కోట్లు కూడా కేటాయించడం అయితే జరిగింది. ఇందులో కొత్త పెన్షన్స్ కోసం మాత్రమే 233 కోట్లు అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే చాలా మంది పెన్షన్స్ అయితే ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మీకు జూన్ 2 నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అయితే ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అని అంటే మీరు మీ దగ్గరలోని సెక్రటరీని అడగండి, లేదంటే మీ మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్లో అయితే కలవండి. అయితే ఇంకా ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఒకవేళ మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలా, ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ వివరాలు అయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 2016 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా 2016 రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగులకు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రం 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే ఈ 2016ను కూడా ఇంకా వాళ్ళకి 2000 రూపాయలు పెంచుతామని, ఈ 4016 రూపాయల వాళ్ళకి కూడా 2000 పెంచుతామని కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నారు. వీళ్ళకి కూడా జూన్ నుంచి పెంచే అవకాశం అయితే ఉంది. అయితే మీరు ఎవరైనా సరే అర్హతలు మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అంటే మీ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు వికలాంగులు అయినట్లయితే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీ భర్త గనక మరణించినట్లయితే మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మీ దగ్గరలోని మీ సేవలో లేదంటే ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఇంకా ఎవరైనా సరే డాక్యుమెంట్స్ కనుక లేనట్లయితే మీరు క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, బీడీ కార్మికులు, మీ పిఎఫ్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అయితే మీ దగ్గర రెడీగా అయితే పెట్టుకోండి. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఏ తేదీ నుంచి అప్లికేషన్ చేయాలో పూర్తి వివరాలతో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.